This is Kalyan. You're watching SPV. So very good morning from కోయంబత్తూరు. సో ఇక్కడ నుంచి నేను ఈషా ఫౌండేషన్ ఆది యోగాకి వెళ్తున్నాము. స్టాచ్యూ ఆఫ్ శివ. ఇక్కడ నుంచి ఒక 29 కిలోమీటర్స్ ఉంది ఫ్రమ్ మేము స్టే అయిన ప్లేస్ కానించి. నైట్ అయితే కొంచెం టాస్క్ అయిపోయింది అన్నమాట. మాకు హోటల్స్ ఏమంత ఈజీగా దొరకలేదు. వి ఫౌండ్ లాట్ అన్నమాట. సో అట్ లాస్ట్ ఒకటి దొరికింది ఎట్ చీప్ కాస్ట్, బట్ బాగుంది, మాకు నచ్చింది. ఫుడ్ ఒకటే కొంచెం డిసప్పాయింట్ చేసింది తమిళనాడులో. సో ఎంటైర్ కర్ణాటక రైడ్ అయితే మాకు ఎక్కడైనా డిసప్పాయింట్ కాలేదు ఫుడ్ విషయంలో, కానీ మాకు మేజర్ వచ్చి తమిళనాడులో. ఆఫ్టర్ ఫారెస్ట్ వెళ్ళిపోయిన తర్వాత మాకు బిగ్గెస్ట్ ఫుడ్ ఇష్యూ అంటే ఇదే. వచ్చి 7-11 అవుతుంది. మేము ఈ నుంచి డైరెక్ట్ ఆదియోగికి వెళ్తున్నాము. అక్కడ నుంచి ఫుడ్ తర్వాత చేస్తాము. ఫస్ట్ అయితే ఆదియోగి విజిట్ అవ్వాలి. ఆఫ్టర్ ఫుడ్ విజిట్ తర్వాతనే ఫుడ్ గురించి ఆలోచిస్తాం అన్నమాట. ఎందుకంటే కొంచెం లేట్ అయిపోతుంది మళ్ళీ. మనకి వెదర్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. కొంచెం చల్లగా ఉన్నా కానీ మస్తు యాక్టివ్నెస్ అనేది చూపిస్తుంది అనమాట బాడీలో. సన్ రైజ్ని చూడండి. సూపర్ కదా లొకేషన్ వచ్చేసి. ఇక్కడ ఎక్కడ చూసినా కొబ్బరి తోటలు, అరటిపండు తోటలు, అరటి తోటలు సారీ. వచ్చేసి కోయంబత్తూరు నుంచి సిటీ అవుట్లో ఉంటుంది అన్నమాట. ఈ నుంచి అక్కడ నుంచి ఒక 29 కిలోమీటర్స్ వస్తుంది. అప్రాక్స్ చెప్పాలంటే 30 ఉంటుందండి. మళ్ళీ ఒకటే సింగిల్ రోడ్, ఆ నుంచి వేరే ఏ రోడ్ లేదన్నమాట. అక్కడ నుంచి విజిట్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ కోయంబత్తూరు వచ్చి ఆ నుంచి వేరే సిటీకి వెళ్ళొచ్చు. ఇక్కడైతే ఎక్కడ చూసినా గ్రీనరీ ఉందన్నమాట. చూడ్డానికి కూడా మంచిగా ఉంది లొకేషన్, చూడ్డానికి కూడా. వావ్, సూపర్. We are very close to the location, Isha Foundation of Adi Yoga. ఇక్కడ ఫార్మింగ్ నాకు చాలా బాగా నచ్చింది. సో ఎక్కడ చూసినా ఎవరీ గ్రీన్ ఉందన్నమాట.
సో సో ఇక్కడ పార్కింగ్కి ఫీజు తీసుకున్నారు, ఓన్లీ 10 రూపీస్ అనమాట దానికి. ఇక్కడ నుంచి మొత్తం మడ్ రోడ్ అనమాట. వావ్, లుక్ అట్ ద ప్లేస్, హౌ బిగ్ ఈస్ దిస్. సూపర్ ఉంది కదా. లార్డ్ శివ, వరల్డ్స్ ఫేవరెట్ గాడ్ అన్నమాట. సూపర్. ఇక్కడ రైట్ సైడ్లో చూడండి, అమ్మాయి ఎక్కడో పార్కింగ్ ఉంది, అక్కడ నుంచి నడుచుకుంటూ రావాలా. పార్కింగ్కి ఇంత లోపలికి రావాలా. వావ్, సో టైం వచ్చేసి 7:56. ఇక్కడ 7:26కి స్టార్ట్ అయినాం. 7:26కో 7:11కో స్టార్ట్ చేసిన. సో 7 ఒక 40 మినిట్స్ 40 మినిట్స్ జర్నీ, 40 to 50 మినిట్స్ జర్నీ అనమాట ఇక్కడ నుంచి. సో ఎట్లా మనం ప్లేస్కి అయితే వచ్చేసినాము. సో లుక్ ఎట్ మై బ్యాక్ సైడ్, శివ. వీ గాట్ ఎ దర్శన్ ఫ్రమ్ ఇన్స్టర్ ఓవర్ దేర్ ఇన్ దిస్ ఐగెస్, సారీ. సో అక్కడ మేము దర్శనం తీసుకున్నాము. సో ఇక్కడైతే చాలా పీస్ఫుల్ మైండ్ ఉందన్నమాట. నేను వచ్చినా లేదో రాగానే నాకు చాలా పీస్ఫుల్ మైండ్ వచ్చేసింది. సో ఎప్పుడైతే నేను విజిట్ అయ్యాను, నేను వైల్ కమింగ్ ఫ్రమ్ దేర్ ఎంట్రన్స్ గేట్ నుంచి నేను వస్తున్నాను, అక్కడ నుంచి నాకు చాలా పీస్ఫుల్ మైండ్ వచ్చేసింది ఒకేసారి రాగానే. శివుని చూడగానే కొంచెం నాకు ఇన్నర్లో కొంచెం ఫీల్ అనేది కొంచెం మంచిగా అనిపించింది అనమాట. సో అక్కడ నుంచి మేము ఒక బైక్స్ అక్కడ ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది, అక్కడ పార్క్ చేసి అక్కడ నుంచి బై వాక్ వచ్చామన్నమాట. బై వాక్ వచ్చేసి ఒక 360 degrees ఒకసారి తిరిగాము. సమ్ ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకున్నాము, చాలా మంచిగా వచ్చినాయి కూడా. సో మీరే చూసుకోండి ఎంత మంచి ప్లేసెస్ ఇక్కడ. ఇప్పుడు మనకి శివరాత్రి కూడా దగ్గర వస్తుంది కాబట్టి సో ఇవన్నీ అరేంజ్మెంట్ జరుగుతున్నాయి అన్నమాట. చూడండి ఇక్కడ సో ఇవన్నీ అరేంజ్మెంట్ జరుగుతున్నాయి. సో మాకు ఒక పర్సన్, ఐ మీన్ హూ ఈజ్ లివింగ్ హియర్, ఆదియోగ గురించి ఆ పర్సన్ మేము మీట్ అయ్యాము. సో ఈ టోల్డ్ మీ సమ్ ఆఫ్ ది యోగా ట్రైన్డ్ బై సద్గురు అనమాట. సో అతను చెప్పిన తర్వాత యాక్చువల్లీ నాకు సద్గురు ముందు నుంచి తెలుసు అనమాట. తెలిసింది కాకపోయినా కానీ ఇక్కడ ప్లేస్ మాత్రం
ప్లేస్ గురించి ఎక్కడ ఏది ఇంపార్టెంట్ థింగ్స్ అనేది మనకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. సో అది మేము బ్రీఫ్లో పెట్టుకొని ఆ పర్టికులర్ ప్లేస్లకి వెళ్ళామంట. నేను కావాలని వీడియో తీయలేదు, ఎందుకంటే అంత మంచి ప్లాన్ చేసి ఐ మీన్ అంత మంచి క్రియేట్ చేసినప్పుడు దాన్ని మనకు వాల్యూ ఇవ్వాలన్నమాట. సో వాల్యూ ఇచ్చేందుకు నేను ఆ వీడియోస్ తీయలేదు. సో ఏవైతే ఉందో ఫొటోస్ అయితే కామన్గా ఉన్నాయో అవి నేను కంపల్సరీ తీసేసాను. సో నాకు లాంగ్ డిస్టెన్స్ నుంచి అయితే కవర్ చూడొచ్చు మీరు బ్యాక్ సైడ్. నేను అప్రాక్స్ ఒక 500 మీటర్స్ దగ్గర నుంచి ఉండొచ్చు. 500 మీటర్స్ అంటే ఒక 1/2 కిలోమీటర్ మీకు దూరమే ఉండొచ్చు. నేను మీకు చూడడానికి చిన్నగా ఉంది కానీ చాలా పెద్ద ప్లేస్ అన్నమాట ఇది. సో ఇక్కడ ఉన్న క్రియేషన్స్ అని చూడండి. ఇక్కడ శివరాత్రి కోసం ఇవన్నీ రెడీ చేస్తున్నారు అన్నమాట. సో మనం మళ్ళీ బ్యాక్ టు సేమ్ ప్లేస్, మళ్ళీ కోయంబత్తూర్కి వెళ్ళాలి. కోయంబత్తూర్ నుంచి అప్పుడు సో కేరళకి వే టు కేరళ అన్నమాట. దానికన్నా ముందు బిఫోర్ మనం బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం, ఎంత కుదిరితే అంత తినేద్దాం. ఇక మళ్ళీ మధ్యలో ఏం బ్రేక్స్ లేకుండా. బ్రేక్స్ వల్ల బాగా ఎక్కువ అదేమవుతుందంటే స్టాప్స్ ఎక్కువైపోతున్నాయి. సో దానికి మాకు టైం వేస్ట్ కూడా అయిపోతుంది. కొంచెం మైండ్ గ్రిప్లో పెట్టుకొని సో ప్రాపర్గా రైడ్ వేస్తే వెళ్ళిపోవచ్చు మనం. సో ఇది ఎగ్జిట్ ప్లేస్ అన్నమాట ప్రజెంట్. వెల్కమ్ టు మహాశివరాత్రి. సో చూడండి, చెప్పాను కదా ప్లేస్ మాత్రం చాలా బాగుంది ఆదియోగ. సో నేను ఎందుకు అక్కడ ఫొటోస్ వీడియోస్ తీయనంటే, మీరు ఫొటోస్ వీడియోస్ వస్తే అయిపోతుంది అక్కడే. మీరు ఏంటంటే పర్టికులర్గా మీరు కంపల్సరీ విజిట్ అవ్వాలి. మీరు బాగా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, సో లార్డ్ శివ కాబట్టి మీరు కంపల్సరీ వచ్చి విజిట్ అయ్యి చూడండి. అప్పుడే మీకు అర్థమైపోతుంది ఎలా ఉందో అనేసి. నేను బై వర్డ్స్తో నేను చెప్పట్లేను, బై హార్ట్ నుంచే చెప్తాను. మీరు కంపల్సరీ రావాల్సిందే. ఎందుకంటే ఇక్కడ 0 రూపీ అన్నమాట. మీకు మీ ఎక్స్పెన్సెస్ కాకుండా అదర్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, లైక్ టికెట్స్ ఇట్లాంటివి ఏమి ఉండవంట. నాన్ ప్రాఫిట్ థింగ్స్ అనమాట ఇక్కడైతే. మీరు జస్ట్ వచ్చి విజిట్ అవ్వచ్చు. మీరు టైం తీసుకోవచ్చు, ఎర్లీ మార్నింగ్ రండి, మీకు ఇంకో గుడ్ ఫీల్ వస్తుంది అనమాట. మేము అరౌండ్ 7:30, 8 o'clock వచ్చాం అనమాట. సో అప్పటికే చాలామంది వచ్చేసారు. మీకు అరౌండ్ 6:30 అట్లా వచ్చేయండి. మీకు మైండ్ ఎంత ఫ్రీ ఉంటుంది అంటే అంత ఫ్రీ. నేను వచ్చిన 8 o'clock అయినా కానీ నాకు ఎలా అనిపించింది అంటే చాలా సూపర్ అనిపించింది. చాలా పీస్ ఆఫ్ మైండ్ దొరికింది నాకు అక్కడ. సో నేను ఇంతవరకు ఏ ప్లేస్కి వెళ్ళానో అక్కడ నాకు అంత పీస్ ఆఫ్ మైండ్ ఉండకపోవచ్చు. నంది హిల్స్ దగ్గర ఏంటంటే మీకు గూస్ బంప్స్ వచ్చేసాయి అనమాట. ఇండియన్ లోపల నుంచే మీకు గూస్ బంప్స్ వచ్చేసేది. ఎప్పుడైతే మీ సన్ పైనుంచి అంటే సన్ రైజ్ అవుతుందో అక్కడ మీకు గూస్ బంప్స్ అనేది ఎక్కువ వచ్చేస్తాయి అనమాట. సో మీకు ఆ వెదర్ కండిషన్స్కి, వచ్చే సన్కి, మరి అక్కడున్న ప్లేస్ అరౌండ్స్కి మీకు చాలా సూపర్ ఉంటుంది. సో దానికన్నా బెస్ట్ ప్లేస్ ఏంటంటే ఆదియోగ. మీరు కోయంబత్తూర్ నుంచి మంచి విజిటింగ్ ప్లేస్ అంటే అక్కడ నుంచి సిటీకి ఒక 30 kilometers ఉంటుంది అనుకోండి అప్రాక్స్, అంతే. సో మీరు డెఫినెట్గా విజిట్ అవ్వచ్చు. సో ఆఫ్టర్ మేము విజిట్ అయ్యింది, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తర్వాత కేరళకి బ్యాక్ టు కేరళ అనమాట. బ్యాక్ టు కానీ కాదు, సో వీఆర్ గోయింగ్ హెడ్ ఆఫ్ కేరళ అనమాట. అబ్బా, కోయంబత్తూర్లో కూడా చాలా ట్రాఫిక్ ఉంది. అది కూడా మళ్ళీ 11:30కి ఇంత ట్రాఫిక్ అంటే అబ్బా. ఒక్కొక్కరు కొంచెం యాంటిక్గా నడుపుతున్నారు. వాటిని చూసుకోవాలని నడపాలి కాబట్టి కోయంబత్తూర్ సిటీ మొత్తం దాటేసాం. సో వీఆర్ ఆఫ్ టు కేరళ. కేరళలో డైరెక్ట్ కోచికే స్టాప్ చేస్తున్నాము. ఎందుకంటే ఇక మళ్ళీ పైకి కిందికి ఏమి వెళ్తాం, ఒకసారి కిందికి వెళ్ళిపోతే అయిపోతుందని డైరెక్ట్ కోచికి వేసేసాం.
బుడ్డు బుడ్డే ఉన్నాయి చూడండి. సో ఇక్కడ నుంచి రైట్ తీసుకొని మెయిన్ హైవేకి ఎక్కేస్తే సీదా వెళ్ళిపోవచ్చు. సో హౌ మెనీ కిలోమీటర్స్ ఫ్రమ్ హియర్? ఎన్ని కిలోమీటర్స్? 174 సెట్. సో 174 అంట. నాన్ స్టాప్ ఒకటే స్ట్రైట్ హైవే, వెళ్ళిపోవచ్చు. టైం వచ్చేసి 11:41 అవుతుంది. సో ఇక రైట్ సైడ్ చూడండి, ఫ్రంట్లో చూడండి మౌంటైన్స్ ఎంతలో ఉన్నాయో. ఇది మన ఫస్ట్ టోల్ గేటు ఫ్రమ్ కోయంబత్తూర్ టు కేరళ. ఇక్కడ రూల్స్ మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. ఇన్ ద బిగినింగ్ ఆఫ్ కేరళ బార్డర్కి చాలా అంటే చాలా స్ట్రిక్ట్ ఉన్నాయి. నేను ఏదో అనుకున్నాను, చాలా స్ట్రిక్ట్ ఉన్నాయి. ఎక్కడ చూసినా కెమెరాస్ ఉన్నాయి, చాలా చాలా స్ట్రిక్ట్ ఉన్నాయి. సో చాలా కేర్ఫుల్గా వెళ్ళాలన్నమాట ఇప్పుడు ప్రజెంట్. సో మనకి ఇక్కడ కేఎల్ వెహికల్స్ కనబడుతున్నాయి కాబట్టి చెప్తున్నాను అట్లా. చూడండి ఈ వెహికల్కి ఎలా ఉన్నాయి. సో ఇక్కడ చాలా ట్రాఫిక్ రూల్ చాలా స్ట్రిక్ట్ ఉన్నాయి. సో మిస్గైడ్ చేయకుండా పోతే చాలు, ఓకే. లేదంటే మనకి మనం పోయేది పాలక్కడ్ ఇప్పుడు ప్రజెంట్. చూడండి మీకు పైన రైట్ సైడ్లో కనబడుతుంది కదా, అవే స్పీడ్ కెమెరా వస్తుంది. అవి చాలా జాగ్రత్త చూసుకోవాలి. అసలు చూడండి ఎంత పెద్ద మాల్, లూలు మాల్. కన్నాడి మలయాళస్ నేమ్. ట్రాఫిక్ రూల్స్ అయితే ఎంత స్ట్రిక్ట్ ఉన్నాయి అంటే అంత స్ట్రిక్ట్ ఉన్నాయి. సో మన హైవే ఉంది కదా, ఈడ 100 మీటర్స్కి ఒకసారి కెమెరాస్ ఉన్నాయి, 200 మీటర్స్కి ఒకసారి కెమెరాస్ ఉన్నాయి, స్పీడ్ కెమెరాస్ చాలా స్ట్రిక్ట్ ఉన్నాయి. మేము ఎంత స్పీడ్లో పోతున్నాం అంటే 70 లోపల పోతున్నాం, 75 లోపల పోతున్నాం మేమైతే. సో నా బండిలో అప్పటి నుంచి మాల్ ఫంక్షన్ సింబల్ ఎందుకు చూపిస్తుందో అర్థం కావట్లేదు. సో నేను కేరళకి ఎంటర్ అయినా లేదా అప్పటి నుంచి ఇది మాల్ ఫంక్షన్ సింబల్ చూపిస్తుంది. నాకు తెలిసి అంత మేజర్ వర్క్ ఏమి ఉండకపోవచ్చు, ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ అనుకుంటున్నాను నేనైతే. చూద్దాం. అది ఆయన ఇక్కడ ఏదైనా పార్ట్స్ కొనాలన్నా చాలా ఎక్స్పెన్సివ్ ఉండొచ్చు నాకు తెలిసి చూస్తే. సో ఇది మన సెకండ్ టోల్ గేట్ అన్నమాట. కేరళ లోపలనే మాకు సెకండ్ టోల్ గేట్ వచ్చింది. చాలా పెద్ద ఉంది. జెంటిల్ వర్షం వచ్చినట్టు ఉంటే చాలా మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది నాకు తెలిసి. ఇప్పుడు బాగా సన్నీగా ఉంది కాబట్టి కాంట్రాస్ట్ అనేది, వీడియోలో కాంట్రాస్ట్ అనేది ఎక్కువైపోతుంది. సో మనకి అది కరెక్ట్గా కూర్చోదు అన్నమాట, ప్రాపర్ కలరింగ్ టోన్ ఇయ్యేదన్నమాట. కానీ ఇక్కడ లొకేషన్స్ మాత్రం పిన్ టు పిన్ అని చెప్పొచ్చు. పిన్ టు పిన్ అన్నీ బాగుంటాయి లొకేషన్స్ మాత్రం. ఇక్కడ చూసిన చిన్న చిన్న అయినా సరే, చిన్న చిన్న విలేజ్లో ఉన్నా సరే ఎట్లా ఉంటే సూపర్ అంటే సూపర్ ఉంటున్నాయి. మీరే చూసుకోవచ్చు ఎంత సూపర్ ఉన్నాయి వస్తాయి. కన్స్ట్రక్షన్స్ చూడండి ఎంత సూపర్.
మీకు లెఫ్ట్ సైడ్లో చర్చ్ చూడండి ఒకసారి, సూపర్ అంటే సూపర్ ఉంది. సెయింట్ మేరీస్ మల్కర్నాకో క్యాథలిక్ చర్చ్ అంట. సో ఫ్రంట్ అయితే చూపించలేను అనుకుంటా. సో ఇక రైట్ కూడా సేమ్, క్రిస్టియన్స్ ఎక్కువ కదా ఇక్కడ. లెఫ్ట్ సైడ్ టన్నెల్ ఏమో లోపలికి వెళ్ళేది, బట్ అది సర్వీస్లో ఉందనుకుంటా. సో దాన్ని చూడడానికి క్లోజ్ చేశారు, అక్కడ మేము వెనకనే క్లోజ్ చేశారు. సో మేము సింగిల్ టన్నెల్ మీదనే 2 లైన్ ఓపెన్ చేసేసారు. సో మనుషులు పోతాను కూడా ఇది ఒకటే దారి అనుకుంటా. సో అది కన్స్ట్రక్షన్ కదా. వావ్, సూపర్ సూపర్ ప్లేస్. మైండ్ బ్లోయింగ్. ఇది వచ్చేసి చాలా మంచి టన్నల్. మా రైట్లోని ఫస్ట్ టన్నల్ ఇదే పెద్దది. సౌండ్ కూడా చాలా పెద్దగా వస్తుంది. 1 కిలోమీటర్ ఉండొచ్చు, 1.5 కిలోమీటర్స్ ఉండొచ్చు టన్నల్. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ టన్నల్ని. సో ఇలానే ఇట్లా లెఫ్ట్ సైడ్ ఉంటే కానీ క్లోజ్ చేసేస్తారు అన్నమాట. ఇంకా వర్క్ నడుస్తున్నట్టుంది. అది ఇది సంథింగ్ రైల్వే ట్రాక్ అనమాట. బ్లూ కలర్ లైన్ అంతా రైల్వే ట్రాక్. కొంచెం చాలా అంటే కొంచెం వెరైటీస్గా ఉంది. ఇది ఏం సిటీయో తెలియదు, త్రిశూర్కి దగ్గరలో. సూపర్ అంటే సూపర్ ఉంది లొకేషన్ మాత్రం. ఆ ఇల్లులు కన్స్ట్రక్షన్స్ కూడా చాలా యూనిక్ ఉన్నాయి కంపేర్ టు మనకి హైదరాబాద్ నుంచి. అంటే విల్లాస్తో వదిలేయండి, ఇక్కడైతే విల్లా లెక్కనే ఉన్నాయి ఇల్లులు మాత్రం. మాకు కనపడినంత వరకు అయితే ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే చిన్న ఇల్లు అన్నట్టు అస్సలు కనపడలేదు. నాకు మాత్రం చాలా నచ్చింది కేరళ అయితే, నిజంగా. అందరు అంటుంటే ఏమనుకున్నాను, చాలా నచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత. కానీ ఏదైతే ఉంది కానీ ఆదియోగాని మాత్రం చాలా మిస్ అవ్వకండి. ఆదియోగా, నంది హిల్స్ మీకు ఏంటంటే అక్కడికి వెళ్ళారనుకోండి, మీకు పాజిటివ్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. మీలో ఉండే నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏవి ఉన్నాయో అవన్నీ వెళ్ళిపోతాయి. మీరు మార్నింగ్ నంది హిల్స్లో సన్ రైజ్ని చూడాలంటే చూసారనుకోండి, మీ దాంట్లో ఉన్న అంత ఫీలింగ్స్ అన్నీ వదిలేస్తారు మాట. అలాంటి ప్లేసెస్ అది. సో దాని తర్వాత ఆదియోగాకి వెళ్ళాలి. అది వచ్చేసి కోయంబత్తూరు దగ్గరలో 30 కిలోమీటర్స్ ఉంటుంది. సో అక్కడికి వెళ్తే సూపర్ కొచ్చిన్. సో మీకు అక్కడ ఆదియోగా దగ్గర పీస్ ఆఫ్ మైండ్ మీకు మళ్ళీ బాడీలోని నెగిటివ్ థింగ్స్ ఏమున్నాయని మీరు యోగా చేసిన తర్వాత ఏమి ఉండవు అన్నమాట. మీకు ప్రాబ్లమ్స్ ఉన్నది అసలు ఏమి ఉండవు అనమాట. యోగా ఈజ్ అ మ్యాండేటరీ అని చెప్పొచ్చు అనమాట అందులో. సో నాకు టైం సరిపోదు కాబట్టి నేను అసలు అంత కేటాయించలేను. సో అసలు టైం అన్నది సఫిషియెంట్గా లేదు. ఒకవేళ డెఫినెట్గా దొరికితే మాత్రం కంపల్సరీ నేను యోగా ట్రై కాదు. అది సద్గురు ఆయన చెప్పే మాటలు కూడా ఎట్లుంటాయి అంటే కొంచెం చాలా డీప్గా ఉంటాయి అన్నమాట. అది రియాలిటీలో మనకి కంపల్సరీగా ఫేస్ చేస్తాము అలాంటి ప్లేసెస్ని, ఆ సిచ్యువేషన్ని ఆయన కళ్ళకి కట్టినట్టు చూపిస్తాడు అన్నమాట. అట్లాంటి అంటే చెప్తాడు కూడా. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒకసారి సద్గురు గురించి మీరు ఇన్స్టాగ్రామ్లో వెతికినా దొరుకుతుంది. మూల్యం కోచి 70 టూ నేను నిన్న ఫారెస్ట్లో ఉన్నప్పుడు అసలు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అసలు మైక్ రెస్పాన్సే లేదు. దాన్ని నేను పని చేస్తుందిలే అనుకొని నార్మల్గా యూజ్ చేస్తున్నా, బట్ అదైతే పనే చేస్తలే అప్పుడు.
సో మళ్ళీ బ్యాటరీ తీసి మళ్ళీ పెట్టేవరకు అప్పుడు సో బ్యాక్ టు వర్క్ సేమ్ అనమాట. సో ఇది వచ్చేసి మాకు థర్డ్ టోల్ గేట్ అనమాట. సో మన రైట్లో అంటే కేరళలో మనం ఏంటంటే త్రిశూర్ కూడా దాటేసి చిరై అనే బీచ్ దగ్గర పోతున్నాం ఇప్పుడు. కొడంగల్లార్ వేరే బాల్కనీకి వస్తలేదు నాకు. అక్కడ ప్లేస్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉన్నాయి నిజంగా. ఎన్నిసార్లు చెప్పినా సూపర్ సూపర్. ఎక్కడ చూసినా విల్లానే, మొత్తం విల్లాసే. వావ్, ఇక్కడ ఎక్కడ చూసినా మంచి విల్లానే. ఇక స్టేబుల్గా ఉండొచ్చు నాకు తెలిసి. మంచి న్యాచురల్ ఫుడ్ దొరుకుతుంది ఇక్కడ. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. లైఫ్ పీస్ఫుల్గా గడపచ్చు ఇక్కడైతే. కార్స్ కూడా చాలా సూపర్ ఉన్నాయి. ఈజీగా లీన్ చేయొచ్చు, హెవీగా ట్రాఫిక్ కూడా లేదు. వావ్ సూపర్. సో సాటిస్ఫైయింగ్ అనమాట మాకు ఇప్పుడు కేరళలో. సో at last we reach the destination అనుకుంటా. సో మనకి రైట్ సైడ్లో అయితే మొత్తం బీచే ఉంటుంది. నాకు ఆ హ్యూమిడిటీ ఫీల్ అనేది తెలుస్తుంది. లుక్ ఎట్ ద వే వీఆర్ గోయింగ్. మేము పోయే దారిలో అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రాడినరీ. Superb. Kerala is one of the best place for everything. Superb location ante ide. Wow. Oh. ప్లేస్ రే 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 ఇంతమందికి మా ఇలా డిన్నర్ కూడా అయిపోయింది. లంచ్ చేయలేదు కాబట్టి ఇక్కడ డిన్నర్తోనే మొత్తం క్లియర్ చేసాం. టైం వచ్చేసి 7:31 అవుతుంది. సో మేము ఇక్కడ చిరాయి బీచ్ దగ్గర ఉన్నాం. బీచ్ దగ్గర నుంచి మేము మళ్ళీ కోచి ప్లేస్కి వెళ్తున్నాము. సో బెస్ట్ హోటల్ కోసం.
సో అక్కడ స్టే అవుతాం ఈరోజు నైట్. మా క్లాత్స్ కూడా ఇంకా వాష్ చేసుకోవాలి, చాలా ఉన్నాయి వాష్ చేసుకోవాల్సినవి. సో ఈరోజు లాస్ట్, నేను ఏవైతే వేసుకున్నానో అవే లాస్ట్ అనమాట. రేపు మళ్ళీ నేను క్లాత్స్ వాష్ చేసుకొని విల్ క్యారీ నెక్స్ట్ ఫర్ ద తిరువనంతపురం అండ్ కన్యాకుమారి. సో వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ప్లాన్స్. సో అంటిల్ యూ గైస్ వాచ్ ఆన్ మై వీడియోస్. ఓకే, కొంచెం ట్రాఫిక్ ఉంది. ఇక్కడ నుంచి మెయిన్ హైవేకి వచ్చామంటే ఇంకా straight to the Kochi. Approx we have a 40 kilometers, 38 to 40 kilometers from Cherai beach. 4th toll gate anamata, from Thrissur to Cherai beach to Kochi. అటు వెళ్ళాలంటే సో మనం ఫెర్రీ తీసుకొని వెళ్ళాలన్నమాట. ఫెర్రీ సో ఇక్కడ రైట్లో వస్తుంది కదా మనకి, ఆ ఫెర్రీ ఇక్కడికి వచ్చి ఎక్కించుకొని వెళ్తుంది అనమాట. సో అటు సైడ్ వెళ్ళాలంటే సో మన బైకు 1 2 3 బైక్స్లోనే ఫెర్రీ ఎక్కించుకుంటుంది అనమాట. సో ఈచ్ టికెట్ వచ్చేసి 10 రూపీస్ అనమాట. సో చూస్తున్నారు కదా మీరు. సో అక్కడ ఎందుకు ఆపారు అనుకుంటా. ఫస్ట్ కార్స్ ఓన్ ఇస్తున్నారు, దాని తర్వాత వెహికల్స్ అనుకుంటా. సో మనల్ని పంపిస్తున్నారు. फाइव लो सर 3 1 2 3 1 2 3. So we are into this side. సో మనం ఫెర్రీలోకి ఎక్కేసాం. అందరూ ఇందులో ఇరుక్కువేస్తారు. ఉండొచ్చు ఒక సుమారు ఒక్కసారి వస్తే ఒక 100 మెంబర్స్ దాకా ఉండొచ్చు. మనుషులు అయితే 100+ ఉండొచ్చు. వెహికల్స్ కూడా ఒక 34 ఒక 70-80+ ఉండొచ్చు, అంత ఐడియా లేదు. సో మా బైక్ వచ్చేసాం కూడా. కోచి ఫెరీ స్టాప్ అయితే వచ్చేసింది, అనదర్ స్టాప్. మనం ఎంతమంది బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ ఎక్కాం. సో ఫ్రంట్ నుంచే ఇప్పుడు డ్రాప్ అన్నమాట దీంట్లో. సో చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మనకి ఈ నుంచి రూమ్స్ వెతుక్కోవాలా. సో బస్ స్టాప్ అన్న, దీని పక్కనే ఉంటాయి హోటల్. హోటల్ ఉన్నాయి కానీ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఇక్కడ. మరి లగ్జరీకి వైఫై మంచిగా ఉండేనా? అది చిన్నగా ఉంది, మంచిగా ఉంది.
చూస్తున్నాం ఇక్కడ హోమ్ స్టార్ అంట.